Praise the Lord. Good morning and welcome to Power Pack Pastors International Fellowship. I'm very happy to see you all. And it's my pleasure and honor to welcome you all once again for this meeting. And I hope you all doing well by the grace of God, and God is so faithful. అయ్యగారులు అందరికీ వందనాలు. మరొకసారి మీ అందరికి కూడా శక్తి కలిగిన సేవకుల అంతర్జాతీయ సహవాస కూడికి స్వాగతం. ఈరోజు మరి శక్తి కలిగినటువంటి వాక్యాన్ని చూడడానికి మన మధ్యలో Reverend Dr. Jerry Lemons, pastor, is waiting for us. He is with a powerful word. అదే విధంగా మన మధ్యలో మరి ఈరోజు వర్షిప్ నడిపించడం కోసం మన మధ్యలో రెవరెండ్ రాజ్ కుమార్ గారు, రజనీ అమ్మగారు, వాళ్ళ కుటుంబంగా వారు సిద్ధంగా ఉన్నారు. వారికి కూడా స్వాగతం. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ యాక్సెప్టింగ్ దిస్ ఇన్విటేషన్. అయ్యగారులు మరొకసారి మన యొక్క కూడికను ప్రారంభించుకోబోయే ముందు మనం అందరూ కూడా కలిసి లెట్స్ సే ఆల్ టుగెదర్ ఫెయిత్ కన్ఫెషన్ ఆఫ్ పవర్ ప్యాక్డ్ పాస్టర్, శక్తి కలిగిన సేవకుని యొక్క విశ్వాసపు ఒప్పుగోలు. ఇది మీ అందరికి నోటికి వచ్చేసేయాలన్నమాట. ఇది మీరు తెల్లారి లేవంగులోనే ఐఎమ్ నాట్ వాట్ పీపుల్ కాల్స్ మీ ఐ యామ్ అని అనుకోవాలి, రైట్? సో అందుకే నేను ప్రతి వారం కూడా దీన్ని చెప్పిస్తూ ఉన్నాను. సో మరొకసారి నాతో పాటు మీ అందరూ కూడా కలిసి మరి శక్తి కలిగిన సేవకుని యొక్క విశ్వాసపు ఒప్పుగోల్ని నాతో కలిసి చెప్పాల్సిందిగా కోరుచూ ఉన్నాను. సో లెట్స్ సే ఆల్ టుగెదర్ ద ఫెయిత్ కన్ఫెషన్ ఆఫ్ పవర్ ప్యాక్డ్ పాస్టర్. You are not what people calls you, but you are what God calls you. You are the power packed pastor. God called you and choose you to fight with his enemy on this planet. You are the warrior of God on this planet. ఇతరులు నిన్నేమని పిలుస్తారో అది నీవు కాదు. దేవుడు నిన్నేమని పిలుస్తాడో అదే నీవు శక్తి కలిగిన సేవకుడవు. దేవుడు తన శత్రువుతో ఈ భూమి మీద పోరాడటం కోసం దేవుడు నిన్ను పిలుచుకున్నాడు మరియు ఏర్పరచుకున్నాడు. నీవు దేవుని కొరకు ఈ భూమి మీద ఏర్పాటు చేసుకోబడిన ఒక గొప్ప యోధుడవు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. సో వన్స్ అగైన్ ఐ జస్ట్ వాంట్ టు మేక్ అనౌన్స్మెంట్. నిన్న నేను ఇక్కడ మేము ఉండే పట్టణంలో ఒక వ్యక్తిని కలవటం జరిగింది. టేక్అవుట్ దట్. ఆ వ్యక్తి ఎవరంటే మీ అందరికి ఇండియాలో పెద్ద కంపెనీలు ఉంటాయి. డాక్టర్ శుక్లా అని ఇక్కడ ఒక బ్రాహ్మిన్ కన్వర్ట్ ఉన్నాడు. ఆయన మొన్న మధ్యనే వాళ్ళ పిల్లలు మారుమనసు పొందారు. ఆయన ఒక కంపెనీ CEO కూడా. ఆయన బ్రాహ్మణ్ కుటుంబం నుంచి యేసు ప్రభుని నమ్ముకున్నాడు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి దేవాలయంలో కూడా ఆయన ఒక కమిటీ బోర్డు మెంబర్గా ఉన్నాడు. సో అటువంటి వ్యక్తి యేసు ప్రభుని నమ్ముకొని రేపు ఆదివారం మా సంఘంలో సాక్ష్యం చెప్పడం కోసం ఆయన రాబోతున్నాడు. కాబట్టి దానికోసం ప్రార్థించండి. మీ అందరికి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇప్పుడు ఈ సంఘంలో ఇద్దరు పెద్దవాళ్ళు వస్తున్నారు. వాళ్ళిద్దరు కూడా ఇక్కడున్న దేవాలయంలో బోర్డు మెంబర్స్. వాళ్ళిద్దరు కూడా ఇక్కడున్న గుడికి కమిటీ మెంబర్స్. ఇద్దరు కమిటీ మెంబర్స్ సంఘానికి వస్తూ ఉన్నారు. దానికోసం కూడా ప్రార్థించండి. గాడ్ ఈస్ గోయింగ్ టు డూ గ్రేటర్ థింగ్స్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ ప్రేయర్స్. సో రాజ్ కుమార్ గారు, రజనమ్మ గారు, ప్రైజ్ ది లార్డ్. ఉన్నారా మీరు? మా రజనమ్మ గారు. అయ్యగారు ప్రైజ్ ది లార్డ్. అయ్యగారు ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దిస్ ఇస్ యువర్ టైం. సో 2 పాటలు పాడండి. 2 పాటలు పాడి చిన్న ఆరాధన చేయండి. తర్వాత మన వాక్యంలోకి వెళ్దాం. అయ్యగారు సరే. ఓకే అయ్యగారు చెప్పనమ్మా. వినిపిస్తుంది అయ్యగారు అటు సైడ్? వినిపిస్తుంది. రైట్. పరమా జీవం నాకు నివా, తిరిగి నిలిచెను నా తోడా,
పరమా జీవము నాతోనివా, తిరిగి లేచెను నాతోనున్నా, నిరంతరం నన్ను నడిపించును, పరవశి యేసుకొని పోను, నిరంతరం నడిపించును, పరవశి యేసుకొని పోను. యేసు చాలు, హల్లెలూయా హల్లెలూయా, యేసు చాలు, హల్లెలూయా హల్లెలూయా. ఈ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలు. పరమా జీవము నాతోనివా, తిరిగి లేచెను నాతోనున్నా, పరమా జీవము నాతోనివా, తిరిగి లేచెను నాతోనున్నా. సాతాను శోధనలధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను, సాతాను శోధనలధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను, లోకము శరీరం లాగినను లోబడక నేను వెళ్ళెదను, లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళెదను. యేసు చాలు, హల్లెలూయా హల్లెలూయా, యేసు చాలు, హల్లెలూయా హల్లెలూయా. ఈ సమయాన్ని ఏ స్థితికైనా నా జీవితంలో యేసు చాలు. బయలలో పరుగ జయం, శాంతి జలవశిత నడిపించును, పచ్చిక బయలలో పరుగ జయం, శాంతి జలవశిత నడిపించును, అనేసి ప్రాణం తృప్తిపరచను, మరణపు లోయలు కాపాడును, అనేసి ప్రాణము తృప్తిపరచను, మరణపు లోయలు కాపాడును. యేసు చాలు, హల్లెలూయా హల్లెలూయా, యేసు చాలు, హల్లెలూయా హల్లెలూయా. ఈ సమయాన్ని ఏ స్థితికైనా జీవితములో యేసు చాలు. నరులెల్లరూ నన్ను విడచినను, శరీరము కుళ్ళి కృషించినను, నరులెల్లరూ నన్ను విడచినను, శరీరము కుళ్ళి కృషించినను, హరించినాని ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడిపించును, హరించినాని ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడిపించును. యేసు చాలు, హల్లెలూయా హల్లెలూయా, యేసు చాలు, హల్లెలూయా హల్లెలూయా. ఈ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలు. పరమా జీవము నాతోనివా, తిరిగి లేచెను నాతోనున్నా, పరమా జీవము నాతోనివా, తిరిగి లేచెను నాతోనున్నా, నిరంతరం నడిపించును, పరవశి యేసుకొని పోను, నిరంతరం నడిపించును, పరవశి యేసుకొని పోను. యేసు చాలు, హల్లెలూయా హల్లెలూయా, యేసు చాలు, హల్లెలూయా హల్లెలూయా. ఈ సమయాన్ని ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలు. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలు. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించిన పాటతో థ్యాంక్ యూ. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆయన
ప్రసిద్ధి చేయు ఆయన పరిశుద్ధ ఆలయమందు ఆయన సన్నిధిలో ఆయన సన్నిధిలో ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆకాశ విశాలమందు ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి ఆయన పరక్రమ కార్యము బట్టి ఆయన పరక్రమ కార్యము బట్టి ఆయన ప్రభావమును ఆయన ప్రభావమును ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి సకల ప్రాణులు యెహోవా స్తుతించుడి సకల ప్రాణులు యెహోవా స్తుతించుడి హల్లెలూయా హల్లెలూయా ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి సజీవుడవైనా యేసయ్యా నిన్ను ఆశ్రయించిన నీ వారికి సహాయుడవై తృప్తిపరచితివే సముద్రమంతా సమృద్ధితో ఆనందించద నీలో అనుదినము కృప పొంది ఆరాధించద నిన్నే ఆనందపరులతో ఆనందించద నీలో అనుదినము కృప పొంది ఆరాధించద నిన్నే ఆనందపరులతో సజీవుడవైనా యేసయ్యా నిన్ను ఆశ్రయించిన నీ వారికి సహాయుడవై తృప్తిపరచితివే సముద్రమంతా సమృద్ధితో ఆనందించద నీలో అనుదినము కృప పొంది ఆరాధించద నిన్నే ఆనందధనులతో ఆనందించద నీలో అనుదినము కృప పొంది ఆరాధించద నిన్నే ఆనందధనులతో జనరాశులేల
ధనవంతులకు ఈ లోక భాగ్యము దాచిన మేలులెంతో దయచేసినావే ఇహ పరమున నాకు ధనరాశులేలా ధనవంతులకు ఈ లోక భాగ్యము దాచిన మేలులెంతో దయచేసినావే ఇహ పరమున నాకు శవన మార్గమున నిరీక్షణ ద్వారముగా చేసితివే శ్రేష్టమైనని వాగ్దానములతో శవన మార్గమున నిరీక్షణ ద్వారముగా చేసితివే శ్రేష్టమైనని వాగ్దానములతో సజీవుడవైనా యేసయ్యా నిన్ను ఆశ్రయించిన నీ వారికి సహాయుడవై తృప్తిపరచితివే సముద్రమంతా సమృద్ధితో ఆనందించడనీలో అనుదినము కృప పొంది ఆరాధించడనిన్నే ఆనందధనులతో ఆనందించడనీలో అనుదినము కృప పొంది ఆరాధించడనిన్నే ఆనందధనులతో. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. వందనాలు ప్రభు. కనికర పూర్ణానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఉపకారానికి వందనాలు. ఆరాధన ద్వారా మీరు మహిమపరచబడాలి. నా తండ్రి మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ఉదయకాలం కన్నా తండ్రి నేను ఆరాధించినట్టు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ఇది ఉన్న తండ్రి శక్తి కలిగిన సేవకులుగా తండ్రి మీరు ఇచ్చిన అవకాశం తండ్రి ఉదయకాలంలో నేను కనపరచాలి. నినామం ఇది ఉన్న తండ్రి దైవగారు ఉన్న తండ్రి ఇంతమంది దైవ సేవకులు ఉన్న తండ్రి శక్తి కలిగిన సేవకులుగా మీరు అభిషేకించి నడిపించి వాక్యం ద్వారా నా తల్లి బలపరుస్తుంది. మీకు వందనాలు. సొలొమోనయ్య గారిని దీవించండి తండ్రి. మా పట్ల తల్లి తనకి ఇచ్చిన దాని ప్రణాళికను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నేను ఇదిగో నా తల్లి వాక్యం ద్వారా నా తల్లి మమ్మల్ని మేము సరి చేసుకుంటుందండి. మేము నా తల్లి అనుసరించి నడిచే కృపను మాకు అనుగ్రహించమని ఈ అవకాశం కృతజ్ఞతాస్తుతులు మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను. Yes, praise the Lord. Thank you so much. Let's pray. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణమైన మా ప్రియ పరలోక తండ్రి, precious heavenly Father, we thank you and praise you, Lord, for this wonderful opportunity you have given us. So great God you are and wonderful God, and you are everywhere, Lord. You are omnipresent. Thank you, Lord, for your grace and mercy once again. Thank you, Lord, for your presence everywhere. Even though we are far away from each one of us, Lord, I pray that, Lord, thank you, Lord, for uniting us together with thy Holy Spirit. Anoint thy servant and speak to each one of us, Lord. In Jesus' mighty name. Amen. Okay, Dr. Pastor Jerry Lemons, this is your time. Pastor, are you ready? Praise the Lord. Praise the We're Lord. so glad to be here, Pastor Solomon, and we're believing God for a powerful move of God's Spirit through this service today. Amen. ఈరోజు దేవుడు బలంగా అందరితో కూడా మాట్లాడాలని మేము నమ్ముతూ ఉన్నాం, కోరుతూ ఉన్నాం. I still thank you so very much for the privilege and for the honor of letting me be a part of this service today. God is doing some amazing things in these last days, and I believe that God wants you to be a part of it, but it's going to come through his supernatural power. It's going to come through his authentic word, amen, that the world needs in these last days. అయితే ఈ చివరి దినాల్లో మరి ఈ విధంగా
ఈ చివరి దినాల్లో ఈ విధంగా మనందరం కలుసుకొని మహోన్నతుడైన దేవుని గురించి ధ్యానించటం, ఆయన గురించి ప్రకటించటం అనేది ప్రాముఖ్యమైనది. మరి ముఖ్యంగా నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ చివరి దినాల్లో మనం అందరం కూడా ఆత్మ సంబంధమైన విషయాలు ఎక్కువగా వెతికే వారమై ఉండాలి. Today, I want to preach a message that God has really placed upon my heart. We're living in a real crazy world right now. And if there's ever been a time that we get close to God in prayer and we get into the Word of God and stay with the Word of God, we will fail. But with God's power and God's Spirit, I believe that God has called the church to prevail over every principality and over every demon spirit in mighty name of Jesus. Amen. ఈ రోజుల్లో మనం అంత్య దినాల్లో, భయంకరమైన దినాల్లో, మరి ఊహించినటువంటి చెడు దినాల్లో మనం బ్రతుకుతూ ఉన్నాం. ఇటువంటి దినాలలో మరి సాతాను రోజు రోజుకి పెళ్లి బిక్కిపోతూ దేవుని సేవకు ఆటంకం కలిగిస్తూ మరి ఎక్కువగా మరి ఆటంకాలు రేకెత్తిస్తున్న ఈ సమయంలో అటువంటి సాతాను శక్తులను, అటువంటి దురాత్మ దుష్ట శక్తులను మరి దైవ శక్తితో బంధించి వాటిని వ్యతిరేకించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉన్నది. My message title is very long, but I believe it gets to the point. The message is living godly in a natural, fleshly, and carnal-minded world. మరి ఈరోజు నేను చెప్పబోయే వాక్యం ఈ యొక్క సందేశం యొక్క దాని యొక్క టైటిల్ ఏంటంటే సహజమైన, శరీర సంబంధమైన మరియు దేహ సంబంధమైన మనసు గల ప్రపంచంలో దైవ భక్తితో జీవించటం ఎలా. అంటే ఈ పాప లోకంలో, శరీర సంబంధమైన ఈ లోకంలో దైవ భక్తితో ఎలా జీవించగలము అనేది. I want to read today from my text from the book of Romans, chapter 8, starting verse 7. It says, because the carnal man is enmity against God, for it is not subject to the law of God, and indeed can be. So then those that are in the flesh cannot please God. But you are not in the flesh, but you are in the Spirit. If indeed the Spirit of God dwells in you, now, if anyone does not have the Spirit of Christ, he is none of his. And if Christ is in you, the body is dead because of sin, but the Spirit is life because of righteousness. But if the Spirit of him who raised Jesus from the dead dwells in you, he who raised Christ from the dead will also give life to your mortal bodies through his Spirit who dwells in you. Therefore, brethren, we are debtors not to the flesh, to live according to the flesh. For if you live according to the flesh, you will die. But if by the Spirit you put to death the deeds of the body, you will live. For as many as are led by the Spirit of God, these are the sons of God. Amen. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 7వ వచనం నుంచి 14వ వచనం వరకు ఈ విధంగా చదువుకుందాం. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమునో లోబడనేరదు. కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచనేరరు. వర్స్ 9. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మానుభావము గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు కాడు. వర్స్ 10. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. వర్స్ 11. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. వర్స్ 12. కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. వర్స్ 13. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై యుందురు గాని ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. వర్స్ 14. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. ఆమేన్. హల్లెలూయా.
Every person that was born in this life was born into sin. Because the Bible says in Romans chapter 3, verse 23, for all have sinned and come short of the glory of God. So we were born with this old nature, a fleshly nature, a sensual nature. But when Jesus saved us, amen, he revived and made alive our eternal spirit man that's on the inside. But still, we have to deal with the old man. But we can deal with the old man. We can deal with the flesh. Amen. We just have to crucify it. We just got to know how to do it. And that's what I want to tell you today. మరి రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం ప్రకారము ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నాము అని చదువుతాం. అంటే ఈ లోకంలో మనిషిగా పుట్టిన ప్రతి వ్యక్తి కూడా మరి పాప స్వభావం కలిగి పాపములో మరి దేవుని మహిమను పొందలేని స్థితిలో ఉన్నాడు. కనుకనే అటువంటి స్థితిలో ఉన్న మానవాళిని యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి అందరిని కూడా తన పరిశుద్ధ రక్తముతో తన శిలువ త్యాగము ద్వారా, శిలువ మరణ పునరుద్ధానం ద్వారా ఆయన మనల్ని రక్షిస్తూ ఉన్నాడు. ఆ మార్గంలో నుంచి బయటికి తీసుకొస్తూ ఉన్నాడు. అయితే ఎప్పుడైతే యేసు ప్రభులో రక్షించబడిన నీవు నేను మరలా ఇంకెప్పుడు కూడా తిరిగి మన పాత జీవితానికి, పాత మనిషికి వెళ్ళకూడదు. అది ఇక్కడ ఈరోజు వెళ్ళకుండా మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఏ విధంగా ముందుకు వెళ్ళొచ్చో The flesh will try to raise up inside of us. It will try to take over. The word carnal means minding the things of the flesh, giving to them supreme attention. We must not give the flesh in these last days supreme attention. The only supreme attention has to come and has to be given to God. కనుకనే మరి శరీర సంబంధమైన మనిషి మనలో ఉంటాడు. ఆ మనిషి ఎప్పుడు కూడా మళ్ళా తిరిగి మనల్ని పాత బ్రతుకులోకి తీసుకెళ్ళటానికి, పాత జీవితంలోకి లాగటానికి ప్రయత్నిస్తుంటాడు. నువ్వు ఎప్పుడైతే శరీర సంబంధమైన మనిషికి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నావో అతను నిన్ను మరలా పాత జీవితానికి తీసుకెళ్తారు. కానీ అతను శత్రువుగా భావించినట్లయితే దాన్ని నువ్వు పోరాడి పరిశుద్ధాత్మ శక్తితో జయించగలుగుతావు. I have sat in Christian teaching classes here in America, and I've heard people explain why they cannot truly live for God, why we can't overcome temptation. And that is a lie of the devil. I'm not saying that we're all going to be perfect during our Christian life. I have made my mess ups also. I have had to repent also at times. And there are times my attitude was wrong and I had to repent of the flesh that tried to rise up against me. But if we will listen to God's word as I'm preaching today, we can overcome the flesh. కాబట్టి ఈ మనిషిని ఎప్పుడు కూడా శరీరం శోధిస్తూ ఉంటుంది. మరి ఇక్కడ అమెరికా దేశంలో నేను ఆత్మ సంబంధమైన తరగతులు చెబుతున్న సమయంలో చాలా మంది విశ్వాసులు చెప్పేవాళ్ళు, అయ్యా మేము మరి మారు మనసు పొందినాక ఆత్మ సంబంధమైన వ్యక్తిగా ఆత్మానుసారంగా జీవించడం చాలా కష్టమవుతుంది అనేవాళ్ళు. కానీ అది నిజం కాదు. కారణం ఏంటంటే పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే నీకు తోడుగా ఉంటాడో ప్రతి విధమైన శోధనని జయించడానికి ఆయన నీకు శక్తినిస్తాడు. అయితే మనిషిగా కొన్ని బలహీనతలు కలిగి ఉంటాయి. మరి నా జీవితంలో కూడా నేను కొన్నిసార్లు నా ప్రవర్తన లేకపోతే నాకున్నటువంటి ఆ భావోద్రేగాలు కొన్నిసార్లు నన్ను మరి అంటే దేవునికి వ్యతిరేకంగా కొన్ని కార్యాలు చేయడానికి ప్రేరేపిస్తాయి. కానీ వెంటనే వాటిని తెలుసుకొని ఆత్మ నడవడిలోకి వచ్చేవాడిని. My first point today is the struggle with the world's system is real. The struggle, and it's also real for the Christian. We are at war in these last days. I want to read from 1 Corinthians chapter 2 and verse 14. But the natural man does not receive the things of the Spirit of God, for they are foolishness to him, nor can he know them because they are spiritually discerned. But in verse 15 it says, but he who is spiritual judgeth all things, yet he himself is rightly judged by no man. అయితే నా ఈరోజు సందేశంలో మొట్టమొదటి పాయింట్ ఏంటి అంటే ఈ ప్రపంచ వ్యవస్థలో
ఆత్మీయ పోరాటం అనేది నిజం. సో విశ్వాసిగా బ్రతకాలంటే ఖచ్చితంగా ఆత్మీయ పోరాటం చేస్తూనే ఉండాలి. నువ్వు ఆత్మీయంగా బ్రతికున్నావు, నువ్వు ఆత్మీయంగా సజీవంగా ఉన్నావు అని తెలియాలంటే నువ్వు పోరాడుతూ ఉండాలి. నాకు పోరాటం లేదు అన్నావంటే నువ్వు ఆత్మీయంగా లేవు అని. కాబట్టి ఈ ప్రపంచంలో లేకపోతే ఈ లోకంలో మన ఆత్మీయ పోరాటం అనేది నిజమైనది. What is the natural man? This is the man living under the control of fleshly passions, sensual passions, amen, that has been depraved in the heart of man. We're living in a crazy world today. It's really pitiful. There are men, amen, that are marrying men. There are women that are marrying women. There are people that are living together, committing fornication, and there are so many people out there that are committing even adultery. There are people that are trying to change gender. Why? The Bible says that that will happen in the last days. But we have got to make sure that it doesn't happen to us. We got to make sure that our hearts do not change into this natural mindedness of man. And we've got to do it. We have got to fight back in these last days. మరి మొట్టమొదటిసారిగా మనం చూసుకున్నట్లయితే సహజ సిద్ధమైనటువంటి ప్రకృతి సంబంధమైన మనిషి. ఈ ప్రకృతి సంబంధమైన మనుషుల్ని మనం ఈ లోకంలో చాలా మందిని చూస్తూ ఉన్నాం. ఈ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళకి ఏది ఇష్టం వస్తే అది చేస్తూ ఉన్నారు. ఒక నియమం, నిబంధన, ఒక నీతి, ఒక క్రమం లేకుండా మనిషి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. మరి పురుషులను పెళ్లి చేసుకోవటం, స్త్రీలను పెళ్లి చేసుకోవటం, లేకపోతే పురుషులు స్త్రీలుగా మార్చడం, లేకపోతే స్త్రీలు పురుషులుగా మార్చడం, ఇష్టం వచ్చినట్టుగా. మరి ఈ లోక తీరు ఎలా ఉందంటే వెర్రితనాన్ని లేకపోతే ఈ యొక్క నరకాన్ని చూపిస్తా ఉన్నది. కాబట్టి అందుకని ఇటువంటి భయంకరమైన లోకంలో బ్రతుకుతున్న నీవు నేను మరి అటువంటి చెడు మన వైపు రాకున్నట్లుగా మనం ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. కనుకనే ఆత్మీయ పోరాటం అనేది ఒక క్రైస్తవునికి నిజమైనది ఈ లోకంలో. When the Bible says that these things are spiritually discerned, it means that a man or a woman is living under the control and the power of the Holy Spirit. You know, the Bible says in these last days that God is looking for true worshipers, those that will worship the Lord in spirit and in truth. It all to the point of truth. We're going to be judged by, and if we're going to be spiritually discerning the things that are true, we have got to stay close to the Word of God. We have got to stay crucified, the flesh crucified, in order to stay loyal to the Lord. రెండో విధమైనటువంటి మనిషి ఎవరు అంటే ఆత్మ సంబంధమైన వ్యక్తి. అది ఎవరు అంటే నీవు నేను. ఆత్మ సంబంధమైన వ్యక్తిగా ఈ లోకంలో ముందుకు వెళ్ళాలి అంటే నిత్యము కూడా పరిశుద్ధాత్మ సన్నిధి, వాక్య జ్ఞానం కలిగి మంచి చెడులను యోచించే వానిగా ఉండాలి. ఎప్పటికప్పుడు ఆత్మలో తెలుసుకుంటూ ఉండాలి. ఇది మంచిదా, ఇది చెడా, ఇది ఏది మంచిది అని. కొన్నిసార్లు అంటే మన విశ్వాసాన్ని మోసగించడం కోసం సాతాను తెలివిగా కొన్నిసార్లు మోసం చేయడానికి ప్రయత్నిస్తుంది. అటువంటి సమయంలో ఆత్మ వివేచన కలిగి మరి దేవుని వాక్యంలో ఎదిగేవారిగా ఉండాలి. As I said, just because we are born again and washed in the blood of Jesus doesn't mean that we don't have warfare against the flesh. It always will try to rise up in us, but we must push it down. The Apostle Paul was a great man of faith, and he spoke of this warfare even with his flesh. In the book of Romans, chapter 7, and verse 18, it says, "For I know that in me, that is in my flesh, nothing good dwells. For to will is present with me, but how to perform what is good, I do not find." In other words, what I want to do, I have trouble doing it. Amen. The wrong thing, it's easy to do that. So he even had trouble in these last days. But the Bible says in 1 Corinthians 9:27, he says, "But I discipline my body, and I bring it into subjection, lest when I have preached to others, I myself have become disqualified." And God doesn't want you to be a disqualified pastor.
God doesn't want you to be a disqualified member. He wants you to be a light on the hill. He wants you to be an example to others that, yes, we can live this life if we crucify the flesh, if we stay walking in the Spirit, and if we stay in the Word of God, we can overcome in these last days. అయితే పౌలు ఈ విషయం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మరి పరిశుద్ధుడైన పౌలు మాట్లాడుతూ ఏమన్నాడంటే, మరి నాలో కూడా నేను చెయ్యాలని, అంటే నాలో కూడా శరీర సంబంధమైనటువంటి ఆ వ్యక్తి కొన్నిసార్లు నన్ను బలవంతం చేస్తున్నాడు. నేను చెయ్యొద్దు అనుకున్న పనులు చేస్తూ ఉన్నాను, చేయాలి అనుకున్న పనులు చేయలేకపోతూ ఉన్నాను. కాబట్టి నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి, అటువంటి శరీరంలో నేను జీవిస్తున్నాను అంటాడు. అందుకే మరి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. సువార్తని నేను అనేక మందిని మార్చడం కోసం సువార్తను ప్రకటిస్తూ ఉన్నాను. సువార్తను ప్రకటించిన తర్వాత, నేను అందరికి సువార్తను ప్రకటించిన తర్వాత నేను భ్రష్టునై అవ్వకున్నట్లుగా నన్ను నేను కాపాడుకోవాలి అని చెబుతూ ఉన్నాడు. The Bible tells us that Jesus told the disciples to go into all the nations and make disciples. Part of that word disciple means discipline. You know, living for God just doesn't come ordinarily. Amen. It is because we put our nose to the book of life, and we learn that book. We walk according to that book. The word discipline, my body, in that last scripture means to strike one under the eye, to beat one black and blue. In other words, he had to beat his body into subjection. And there are times that the flesh, sometimes the natural mind, tries to take over the man or the woman of God, tries to put its own carnal ideas within us. But that's where we need to discern it. When we fail to discern it, we are in serious trouble, and our hearts have become carnal, and we have become natural minded, not feeling the presence of God nor his rebuke. Amen. We have to discipline ourselves. We have to take responsibility in these last days to stay holy before the Lord. అదేవిధంగా సేవలో ఉన్నటువంటి మనం ఈ చివరి దినాల్లో మనలో మనం ఒక క్రమబద్ధీకరించుకొని దేవుని వాక్యానుసారంగా, దేవుని చిత్తానుసారంగా జీవించటం కోసం మనలో మనం సిద్ధపరచుకుంటూ ఉండాలి. అనుదినం అనేక విధాలైనటువంటి శోధనలు వచ్చిన, శరీర సంబంధమైనటువంటి శోధనలు వచ్చినప్పటికీ కూడా వాటన్నిటిని జయిస్తూ, ఆత్మలో వాటిని వివేచిస్తూ, మరి దేవుని చిత్తానుసారమైన కార్యాలనే జరిగిస్తూ మనం సేవలో కొనసాగించాల్సిన అవసరం ఉన్నది. So my second point is this. So what is God's strategy to overcome a fleshly and a carnal world? Well, God has provided for us. Amen. Number one, be an authentic, all the way through, born again Christian. The Bible tells us in John chapter 3, verse 6, that which is born of the flesh is flesh, but that which is born of the Spirit is spirit. There are some people that call themselves Christians, but I wonder if they really are Christians. I really wonder if they are really sold out. Even Jesus said, why call me Lord if you don't do the things that I say? We must be authentic within ourselves. We must be authentic in the world that we preach to. రెండో పాయింట్ ఏంటి అంటే, సందేశంలో రెండో విషయం, ఈ యొక్క శరీర సంబంధమైన లేకపోతే పాప సంబంధమైన ఈ లోకంలో మన విశ్వాసాన్ని కాపాడుకోవటానికి దేవుడు కలిగి ఉన్నటువంటి ఆ ప్రణాళిక లేకపోతే వ్యూహం ఏమిటి అది మనం గ్రహించాలి. అందుకే యోహాను సువార్త 10:10 అంటున్నాడు, ఆత్మ సంబంధమైనది ఆత్మయును, శరీర సంబంధమైనది శరీరమునై ఉన్నది అంటాడు. కనుకనే మనం ఆత్మ సంబంధంగా పుట్టిన వారం గనుక ఆత్మ సంబంధమైన కార్యాలనే మనం ఆలోచిస్తూ ఉండాలి. Next, we need to humble ourselves under God's wise, powerful word, which is able to deliver us. Remember, it was the word of God that Jesus quoted at the devil when the devil tried to tempt him and tried to destroy him. 2 Peter chapter 2 and verse 9 says, then
The Lord knows how to deliver the godly out of temptations and to reserve the unjust under punishment on the day of judgment. God knows how. Do you know how? And that's what I want you to find out during this message. అయితే మరి పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. భక్తులను శోధనలో నుండి తప్పించుకొనుటకును దుర్నీతులను ముఖ్యంగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారంగా నడుచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు ఏ శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినమునకు కావిల్లో ఉంచబడి. అంటే ఇక్కడ దేవుడు ఇటువంటి దుర్నీతి నుంచి మనం కాపాడుకోవడానికి దేవుడు ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. అదే విధంగా మరి దేవుని బిడ్డలమైన మనం కూడా ఈ దుర్నీతిలో నుంచి లేకపోతే ఈ యొక్క పాపంలో పడిపోకుండా ఉండటం కోసం ఒక మార్గం మరి ఏర్పాటు చేసింది. అదంతా కూడా వాక్యంలో ఉన్నది. కనుకనే ఈ సమయంలో ఈ వాక్యం అంటున్న నీవు మరి నీకున్నటువంటి ప్రతి విధమైన శోధంలో నుంచి ఏ విధంగా తప్పించబడాలి అనేది దేవుడు ఇప్పుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆమేన్. The next thing that we need to do is we need to keep growing spiritually, learning how to take charge of our physical and our spiritual life. The people that I have had most trouble with in this life, people in my churches that I have pastored, are people that were babies and they just refused to grow. We have got to grow up. And as ministers of the gospel, we have to continue to grow up. Sometimes we want to change a church. We want to change a location when a problem comes. I know what I'm talking about because I've wanted to do the same thing. But the Holy Spirit spoke to my heart one day and said, you tell your people not to change churches so much. Amen. When a problem comes in the church and you're wanting to change yourself. And the Lord spoke to me and said, you need to grow up and grow through these problems that you're facing here at the church. And so we had to keep growing. And sometimes it's hard to grow. As a youngster begins to grow, sometimes his bones hurt. Sometimes his muscles hurt as they grow and they stretch. And sometimes as they stretch, they tear. But that's just part of being a Christian. If you want to be victorious for God, amen, you need to grow spiritually and you need to learn. God wants you to learn how to overcome the enemy, how to overcome what it is in your personal life. మూడోదిగా ఆత్మ సంబంధమైనటువంటి అధికారాన్ని ఏ విధంగా మనం సొంతం చేసుకోవాలి అని. చాలా మంది ఈ రోజుల్లో విశ్వాసుల్లో వాళ్ళ ఆత్మ సంబంధంగా ఎదగటానికి ఇష్టపడరు. ఉన్న స్థితిలోనే ఉండి లేకపోతే ఆత్మీయంగా ఎదగటానికి ఎటువంటి ప్రయత్నం కూడా వాళ్ళు చేయరు. కనుకనే దేవుని సేవకులమైన మనం మాత్రం అనునిత్యం ఆత్మలో వృద్ధి పొందుతానికి ప్రయత్నిస్తూ ఉండాలి. ఆత్మలో ఎదగటం కోసం కొత్త కొత్త మరి అభిషేకం లేకపోతే కొత్త ఎత్తులకు కొత్త మరి లోతులకు వెళ్ళటానికి ప్రయత్నిస్తూ ఉండాలి. మనం ఏ విధంగా అయితే ఒక బిడ్డ పుట్టిన తర్వాత సంవత్సరం పెరిగే కొంది ఏ విధంగా అయితే తన శరీరంలో ఉన్నటువంటి ఎముకలు పెరుగుతూ ఉంటాయి, మజిల్స్ పెరుగుతూ ఉంటాయి, ప్రతిదీ కూడా పెరుగుతాం, అవయవాలన్నీ కూడా ఆ వయసుకు తగ్గట్టుగా ఎదుగుతూ ఉంటాయి. అదేవిధంగా దేవుని సేవకులమైన మనం కూడా మన యొక్క వయస్సుకు తగ్గట్టుగా అంటే సీనియారిటీకి తగ్గట్టుగా మన ఆత్మీయ బలం కూడా పెరుగుతూ ఉండాలి, ఆత్మీయ జ్ఞానం కూడా ఆ విధంగా పెరుగుతూ ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. Again, it's called discipleship, and pastors need discipleship also. Not just your members, but you need to grow. For you cannot lead them where you have not already gone. You can't lead them in their growth until you really grow yourself. So we need to learn, and not only learn, but we need to apply what we have learned through obedience. It's about discovering also your frailties, amen, and either avoiding that which you are weak to, and strengthen yourself to be stronger than what it is that is trying to get through you. Everybody ought to know your own personal weakness. I see so many people that don't deal with their personal weakness, and everybody has one. I mean, everybody, whether it's pride or whether it's something else, everybody has a personal weakness. But what are you going to do?
Are you going to look at yourself? Are you going to examine yourself? And are you going to deal with yourself instead of looking at your brother or looking at your sister? And I'm not just talking about the members here. I'm talking about pastors right now, because the devil is examining your life. He knows what he can tempt you with. He knows at what time he can do it. And we need to outsmart the enemy in these last days. We need to take responsibility and deal with our frailties and what the flesh would want to do within us. మరి శిష్యురేకత్వం అంటే సరిదిద్దటం అని అర్థం. మరి పాస్టర్లుగా, దేవుని సేవకులుగా మనం అనేక మందిని సంఘంలో కానీ బయట కానీ శిష్యులుగా తయారు చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. అది యేసు ప్రభువారు ఇచ్చినటువంటి గొప్ప ఆజ్ఞ కూడా. మరి శిష్యురేకత్వం చేస్తున్నప్పుడు వాళ్ళ జీవితాలని, ఎదుటి వ్యక్తి యొక్క జీవితాన్ని నువ్వు సరిదిద్దుతున్నావు అని. కాబట్టి ఈ విషయాన్ని క్రైస్తవ పాస్టర్ గారులుగా మీరు గుర్తుంచుకోవాలి. ఎదుటి వ్యక్తుల్ని మనం సరిదిద్దబోయే ముందు, ఎదుటి వ్యక్తులను మనం శిష్యులుగా చేయబోయే ముందు మనం ఆత్మీయంగా సరిదిద్దబడి ఉండాలి. మనం ఆత్మీయంగా శక్తి కలిగి ఉండాలి. మనం ఆత్మీయంగా మరి దేవునితో సరైన సంబంధం కలిగి ఉండాలి. అప్పుడు మాత్రమే ఇతరుల్ని మనం సంఘంలో ఉన్నటువంటి సంఘ బిడ్డలను మనం శిష్యులుగా లేకపోతే సరిదిద్దే వారిగా ఉండగలుగుతాం. You may say, what you're asking me to do, Brother Lemons, is a hard thing. But what is harder is when you have been held captive by the enemy by yielding to something within the flesh, when it has risen up in your heart. I know that we're needing to crucify the flesh every day. If we don't, it will get the advantage over us. You say it's a hard thing? It's a hard thing also to conquer what becomes a stronghold. Amen. Something that has gripped you. Amen. And it's hard to get out of it. It's so much harder. If you could have just said no to Satan, if you could have just resisted the devil, but now it has become a stronghold. It's not as hard as you think. Let's read 1 Thessalonians chapter 4, and starting with verse 1 through verse 5. He says, finally then, brethren, we urge and exhort in the Lord Jesus Christ that you should abound more and more. That means we need to grow. We need to excel. Amen. Just as you have received from us how you ought to walk and how you ought to please God. For you know, amen, what commandments we gave you through the Lord Jesus Christ. For this is the will of God, your sanctification. And that word sanctification means being set apart, that you should abstain from sexual immorality, that each of you should know how to possess his own vessel. And that's what I'm talking about, personal today. How to possess his own vessel in sanctification and honor, not in the passion of lust, like the Gentiles who do not know God. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. మెట్టుకు సహోదరులారా, మేము ప్రభు అయిన యేసు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞలు మీరు ఎరుగుదురు. verse 2 కాగా మీరు ఎలాగ నడుచుకొని దేవుని సంతోషపరచవలెనో మా వలన నేర్చుకొని ప్రకారము మీరు నడుచుకొనుచున్నారు. ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి నొందవలెనని మిమ్మును వేడుకొని ప్రభు అయిన యేసునందు హెచ్చరించుచున్నాము. verse 3 మీరు పరిశుద్ధులొకటియే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. verse 4 మీలో ప్రతివాడును దేవుని ఎరగని అన్యజనుల వలె కామాభిలాషయందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి యుండుటయే దేవుని చిత్తము. కనుకనే ఈ లోకంలో సాతాను అనేక విధాలుగా ప్రతి మనిషిని శోధిస్తూ ఉంటుంది. అనేక విధాలుగా తన మార్గం అంటే విశ్వాస మార్గంలో నుంచి తప్పించడం కోసం ప్రయత్నిస్తూ ఉంటుంది. అందుకే ఈ వాక్యాల్లో పౌలు చాలా స్పష్టంగా ఆయన క్రైస్తవ నాయకుల్ని లేకపోతే క్రైస్తవ బిడ్డలను హెచ్చరిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ ప్రకారం ఏది ఉత్తమమో దాన్ని ఎరిగి నడుచుకొనవలెను అని. There might be some hard things for us to crucify. It's according to the flesh. There was one young man in my congregation who came to me needing advice.
he shared that he was having trouble watching shows on his TV that wasn't right after his parents went to bed. He said, "What can I do?" And my reasoning was just very simple. It wasn't hard at all. I told him, what you need to do is just go to your bedroom after your parents leave, turn off the TV, get into the Bible, read some scriptures, amen, have the scriptures get inside of you, pray in the power of the Holy Spirit, and don't watch TV again until you feel that you have conquered what it is that is trying to conquer you. Some things are very simple. If there's something that tempts you, just stay away from it. If there's some people that are trying to lead you into sin, get some new people to get around. Amen. Get a different location to go to. Amen. There are some people that live in a house where they have siblings, they have parents that are not Christian. We understand that. But if you will get along with God, and if you will stay in the Word and pray in the power of the Holy Spirit, you will be able to overcome the flesh. And if you have given in, don't condemn yourself. The Bible says if we have sinned, we have an advocate with the Father, and he is just to forgive us of our sins. So don't quit because you have stumbled. Don't quit because you gave into some type of lust or something of the flesh. Don't give in. Amen. The devil would want to condemn you, for you to quit your ministry, to quit being a member of that church, working in that church. Just repent. Amen. Ask God to help you with it, and maybe go to someone and join with them and confess your sin and ask them to bind with you that you overcome it, but never quit. కాబట్టి ఈ శోధనలో నుంచి జయించడం కోసం, శోధనలో నుంచి తప్పించడం కోసం ఎక్కువ సార్లు ఏం చేయాలంటే ఒంటరిగా ఉండి రూమ్లోకి వెళ్ళి బైబిల్ తీసి బైబిల్ని చదవాలి. బైబిల్ వాక్యం నీతో మాట్లాడుతుంది. వాక్యాన్ని ఎప్పుడైతే ఆ శోధన వచ్చినప్పుడు నువ్వు వాక్యాన్ని చదవటానికి నీ సమయాన్ని కేటాయిస్తావో, ఆ వాక్యం నీలో మార్పుని తీసుకొస్తుంది, నీలో ఆ యొక్క శక్తిని పుట్టిస్తుంది. అప్పుడు ఆ వాక్యం ద్వారా మరి ప్రతి విధమైన శోధనని జయించగలుగుతాం. The people that I've had problems with during my ministry are usually, like I said, people that are spiritual babes, and they have been babes for many years, and they have not grown. They have not received the discipline that they need, and what they need to say with their tongue, what they need to do with their actions. And the fruits of the Spirit tell us how to do it. And the devil wants to tell us otherwise, but the fruit is supposed to be in us and help us. And those that are spiritually minded in Christ, amen, there's less trouble with them. Those that mature greater in the Lord, we have less trouble with them. The Bible tells us in 1 Corinthians chapter 3 and verse 1 through 3, he says, "And I, brethren, could not speak to you as spiritual people, but as unto carnal, and as to babes in Christ. I fed you with milk and not with solid food, for until now you were not able to receive it. And even now you are still not able, for you are still carnal. For where there are envy and strife and divisions among you, amen, are you not carnal and behaving like mere men?" We find out here it is that the natural man was active within that church, in contrast with the spiritual part that was supposed to be there. In their babyhood, they did not really grow up in Christ, and they needed to. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 3వ వచనం వరకు చదువుకుందాం. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతిని. శరీర సంబంధులైన మనుషులే అనియు, క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చాను. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మును పెంచితిని గాని అన్నముతో మిమ్మును పెంచలేదు. మీరింకనూ శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడును మీరు బలహీనులై మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకుని వారు కారా. కనుకనే పౌలు ఇక్కడ రాస్తూ ఉన్నారు మరలా
అంటే ఇంకా ఆత్మ దశలో శోధనలో ఉన్నప్పుడే కాకుండా వాటిని జయించడం కోసం ఎప్పుడు పాల స్థితిలోనే కాకుండా మరి ఇంకా ఎదిగిన వారిగా ఉండినట్లయితే ఈ శోధనలన్నీ కూడా జయించగలుగుతాము అని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. Next, we need to learn how to personally fight back against the flesh to overcome. There are so many today that are just being overrun by the powers of the world. And there are so many that are watching things on television that they shouldn't watch. And you know, even lately, I cut on the television and there was something that I kind of liked, but all of a sudden there was men and men together sexually. And I turned it off. I can't watch that program. There's another program where there are two women that are active and it doesn't show it, but you know they're active in a way that is an abomination to the Lord. I can't watch that. And so if you're not careful, you can feed the flesh, or either you can crucify the flesh. Either you can change that channel, or that channel is going to change you. And that lust is going to become a stronghold in your life. God is looking for people that are holy. And if we're going to go in the rapture of the church, amen, we're going to have to be without spot and without wrinkle. I've heard other Christians to say, well, there are no other movies to go to. Amen. And I can't help it, even though they use God's name in vain, even though they use a lot of cuss words, there's nothing else to watch. I can't help it. Yes, you can help it. Amen. And a saint of God should not be in that type of movie where God's name is being damned. Amen. And being cursed. Amen. It ought to hurt us when we hear that, to see that God's name is cursed. And if we're loving God with all of our heart, it ought to hurt us when people, amen, create a spirit of damnation upon God when he has blessed this whole world. Amen. We have got to discipline ourselves the best way that we can. 2 Corinthians chapter 10, starting with verse 2 says, but I beg you that when I am present, I may not be bold with you with that confidence in which I intend to be bold against some who think of us as if we walked according to the flesh. It says, for though we walk in the flesh, we do not war according to the flesh. For the weapons of our warfare are not carnal, but they're mighty in God to the pulling down of strongholds. Amen. And it says also here, amen, and casting down arguments. The devil will put arguments into your mind. He'll try to put arguments in your spirit why you need to go ahead and watch this or that when there's ungodliness in it. But you have to cast them down. You have got to cast down these strongholds. And it says that every high thing that exalts itself against the knowledge of God, bringing every thought into captivity to the obedience of Christ, and being ready to punish with all disobedience when your obedience is fulfilled. So here are the answers for us. There are things that we have got to cast down. We don't put them in bed with us, we throw them out. Amen. We do not, amen, invite them into our thoughts, into our lives, that they can become strongholds, but we resist them. We cast out anything that goes against the knowledge of God. చివరిగా మన శరీర సంబంధమైన క్రియలకు, మన శరీర సంబంధమైన శోధనలను మనమే వ్యతిరేకించాలి. వాటి వ్యతిరేకంగా మనమే పోరాడాలి. ఏ విధంగా పోరాడొచ్చు అని మీరు అడగొచ్చు. అయితే ఇక్కడ ఎవరి శరీర సంబంధమైన క్రియలకు వ్యతిరేకంగా వారే పోరాడగలరు, వారే జయించగలరు. ఎందుకంటే ఆ శక్తి దేవుడు నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. మరి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 2వ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. శరీర ప్రకారము నడుచుకొని వారమని మమ్మను గురించి కొందరు అనుకొనుచున్నారు కారా, అట్టి వారి ఎడల నేను తెగించి కాఠిన్యము చూపవలనని తలంచుకొనుచున్నాను. కానీ నేను వచ్చినప్పుడు అట్లు కాఠిన్యమును చూపుకుండునట్లు చేయుడని నేను మిమ్మను బతిమాలుకొనుచున్నాను. 3వ వచనం, మేము శరీరదారులమై నడుచుకొనుచున్నను, శరీర ప్రకారము యుద్ధము చేయము. Verse 4, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి
కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలనంత బలము గలవై ఉన్నవి. మేము వితర్కములను దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడదోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి మీరు సంపూర్ణ విధేయతను కనపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము. Next, we need to submit to and demonstrate through the influence that you have personally with the Holy Spirit. Amen. You need to have the Holy Spirit's influence upon your life. That means you need to have time with the Holy Spirit. You need to have that power flowing through your mind, your heart, amen, and all through your flesh, amen, to help crucify anything that should not be there. Amen. We need to submit to it. Amen. The Bible tells us to submit to God and then resist the devil and he'll flee. The devil will never flee from a Christian that has not submitted thoroughly to God. Listen to that. He does not have to leave anybody that has not submitted to God. And that's why many people fail in this area, why they're overthrown by the flesh, carnality, amen, being natural mindedness, because they don't have a walk with the Holy Spirit. And I want to challenge you, don't let anything come between you and that time that you can spend with the Word of God and the power of the Holy Spirit. Your ministry depends on those two. Amen. You have no real ministry. If you're not connected to them, you'll be just like some of the other carnal preachers that are out there that are not going according to the Word of God, and God will hold them accountable. You must submit. For the Bible says in Galatians 5:16, I say then, walk in the Spirit, and you shall not fulfill the lust of the flesh. For the flesh lusteth against the Spirit. In other words, they're at a contradiction. They're at war against one another. And the Spirit against the flesh, and these are contrary to one another, so that you do not do the things, amen, the things that you wish. Amen. And so walking in the Spirit means to walk all around, to walk at large. Amen. Full proof of ability that you are with Him, to be occupied with, living under His influence. That's how the world is going to be saved, is that they see your influence, that they see that you're not held in bondage to the lust of the flesh of this world. Amen. They may laugh at you and your godly ways, but it's going to be through that it's going to win these people and take them to heaven. చివరిగా మనం ఈ శరీర సంబంధమైన శోధనలు జయించటం కోసం పరిశుద్ధాత్మ శక్తి మీద ఆధారపడే వాళ్ళమై ఉండాలి. అవును, అనునిత్యం కూడా దేవుని బిడ్డలుగా మనం ఆత్మలో నడిచేవారిగా ఉండాలి. పరిశుద్ధాత్మలో నడవటం నేర్చుకోవాలి. పరిశుద్ధాత్మ శక్తి మీద ఆధారపడాలి. పరిశుద్ధాత్మ అందుకే మరి గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో పౌలు ఈ విధంగా రాస్తున్నాడు, నేను చెప్పున్నది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. మరి తర్వాత శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును, ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి కనుక మీరేవిని చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు. కనుకనే ఈ అనుదినం మనకు వస్తున్నటువంటి నీకు వస్తున్న శోధనని లేకపోతే ఈ పాప లోకంలో మరి భక్తి కలిగిన వారుగా బ్రతకాలి అంటే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు ప్రతి వ్యక్తికి కూడా అవసరమై ఉన్నది. పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి ఎప్పుడైతే ఒక వ్యక్తికి తోడుగా ఉంటుందో అతను లోకంలో ఎక్కడున్నా ఏ ప్రదేశంలో ఉన్నప్పుడు కూడా ఆయన ఆత్మ సంబంధమైన వ్యక్తిగానే ఎదుగుతూ ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. The Bible shares with us many works of the flesh in the book of Galatians, chapter 5, verse 19 through verse 21. The Bible says, now the works of the flesh are now manifest. And the Bible tells us that some of them are adultery, fornication, and it goes through all types of sinful behaviors that is going on
And one word that is used is works. They are working. And you know they're working because when you flash through the TV, you can see that they're working to draw people in. But that's not the end of it. In Galatians chapter 5, verse 22, the Bible says that the Spirit of God can be also working in you to help crucify the flesh, to bring yourself under the obedience of God. And it says, but the fruit of the Spirit is love. Love's powerful. Love, man, you can forgive. You can do so much through the power of love. For God so loved the world that he gave his only begotten Son. Love is powerful. Amen. Joy, peace, long suffering. Amen. Kindness and goodness and faithfulness to the Lord. Amen. Gentleness and self-control. Against such there is no law. And in other words, these things, if they are abiding in you, and if you're praying, you're seeking the face of God daily, asking the Lord, let these things abide in me. Let these works, amen, work through me. Just like the devil has his works, God has his works to try to conquer the flesh, to resist the flesh, to crucify the flesh. Amen. And if we let him do his work, amen, we will be victorious. Amen. Hallelujah. Hallelujah. అందుకే ఇక్కడ గలతీయులకు రాసిన పత్రిక 5:19 నుంచి విధంగా రాయబడింది. శరీర కార్యములు స్పష్టమైనవి. అవి ఏవనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇటు వాటిని చేయువారు దేవుని రాజ్యంలో స్వతంత్రించుకొనరని మీతో స్పష్టంగా చెప్పుచున్నాను అంటాడు. కనుకనే ఇటువంటి కార్యాలు మన జీవితంలో రాకున్నట్లుగా మన పరిశుద్ధాత్మ ప్రేరేపణతో శరీర కార్యాలను జయించేవారిగా ఉండాలి అని పౌలు మరి స్పష్టంగా రాస్తూ ఉన్నాడు. Amen. I remember not long after I was saved, I remember as I was in deep prayer that the Holy Spirit began to speak to my heart. And we read a scripture earlier about how the Holy Spirit helps to sanctify us, how he wants to set us apart from the things of the world. And the Holy Spirit began to deal with me about some of the songs that I was listening to, because those songs were very carnal. They were very fleshly. They had some things concerning sex and different things. And so there were songs that were weakening me. There were songs that were trying to create lust within me, but the Holy Spirit spoke to my heart. And so that's how important it is to talk to the Lord, to have that prayer time, and also to read God's word, because God wants to set you apart. God doesn't want you walking in bondage. God wants you walking in freedom. Not all songs are bad, but sometimes there are some songs that have an anointing upon them, just like God's songs has an anointing upon them. And the devil's songs want to confuse you, wants to entertain you in sexual pleasures. He wants to take you away from God, and he'll use a song. He'll use anything. But the Spirit of God warned me, and I began to listen to more Christian songs, and they began to edify me. They began to lift me up. They began to strengthen me, to help me to overcome whatever fleshly problems that I was having. కాబట్టి శరీర సంబంధమైనటువంటి శోధనలు ఎలాగొస్తాయి అంటే మనం చూసే దాన్ని, లేకపోతే ఈ రోజుల్లో ఏ టీవీ మనం ఆన్ చేసినా కానీ పాటలు కానీ, లేకపోతే దాంట్లో వస్తున్న చిత్రాలు కానీ, అవన్నీ కూడా మనం ఈ లోక సంబంధమైనటువంటి మరి అపవిత్రమైన కార్యాలు చేయటానికి ప్రేరేపించేవిగా ఉన్నవి. కనుకనే మరి అటువంటివి కాకుండా దేవుని సంబంధమైన పాటలు వింటూ, దేవుని సంబంధమైన కార్యాలు చూస్తూ ఉన్నప్పుడు నువ్వు శరీర కార్యాలను, ఈ లోకాన్ని జయించే శక్తి పరిశుద్ధాత్మ నీకు ఇస్తూ ఉంటాడు. The next thing that we must do is we must live daily and constantly crucifying the flesh. Amen. The Bible tells us in 1 Corinthians chapter 15 and verse 31, I affirm by the boasting in you which I have in Christ Jesus our Lord. He said, I die daily. What is he dying daily to? He's dying daily to pride. He's dying daily to
many of things that are trying to creep up in him. There were people that had forsaken him. There were churches that took up offerings but did not send those offerings to him. There were times that he was hungry. There were times that he was cold, and people had probably said that they would have helped him and they didn't. But you know what? Amen. He crucified the flesh. He was not going to use them as an excuse to give up on God, to give up on the ministry, to quit preaching the gospel. In fact, he says, I have learned in whatever state that I'm in, whether I'm hungry, whether I'm full. Amen. Sometimes it's when you're full, amen, that you don't feel the need of God anymore until you're hungry, and then you need God. But he said, I have learned in whatever state I am in, whether I'm warm, cold, hungry, full, I have learned. Amen. And in other words, he allowed himself to become disciple. And through that discipleship, he helped himself to overcome the flesh, thoughts that would have hindered his ministry. And also, it is what was handed down to the next generation and to young preachers for them to overcome so many things in the world. పౌలు గారు రాస్తూ మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము మరి ఆయన 31వ వచనంలో ఈ విధంగా రాస్తూ ఉన్నాడు. సహోదరులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తునందు మిమ్మును గురించి నాకు కలిగి ఉన్న అతిశయము తోడు నేను దినదినమును చనిపోతున్నాను అని చెప్పుచున్నాను. ఇక్కడ పౌలు రాస్తూ నేను దినదినము చనిపోతున్నాను, దాని అర్థం ఏంటంటే తన శరీరాన్ని దినదినము నలగగొట్టుకుంటూ ఉన్నాడని. అంటే అనేక సార్లు అనేక సంఘాల్లో జరుగుతున్నటువంటి సంగతులు ఆయన విన్నప్పుడు కానీ, లేకపోతే అనేక సార్లు ఆయన కొన్ని సంఘాలు ఆయనకి మరి కానుకలు ఇవ్వకుండా మరి అంటే పోగు చేసి కానీ ఆయనకి అందీయకుండా ఉండటం కానీ, అవన్నీ జరుగుతున్నప్పుడు ఈయన ప్రతిదాన్ని కూడా అదొక బాధగా తీసుకోకుండా తన శరీరాన్ని తన ఆధీనంలో ఉంచుకుంటూ అనుదినం తన శరీరాన్ని నలగొట్టుకుంటూ మరి దేవుని సేవలో ముందుకు కొనసాగుతున్నాను అని పౌలు గారు ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు. Next, I want to challenge you to fast and pray. Amen. Prayer goes with fasting. Amen. As we do without the food in this natural man, amen, we must put spiritual food in for it to really do the work. And there are times my flesh has to be crucified. I remember a preacher one time that said, you can't cast out the flesh and you can't counsel a demon. Amen. You have to crucify that flesh. You have to purge him out of you. And what I have seen here in America is that there are many pastors today that are staying close to God. They're fighting the good fight, but there are others that have become carnal. There are others that are trying to win the world and trying to get people in their church and big attendances by the flesh, and trying to be so kind and not try to hurt their feelings, not try to offend them, not really preach on hell, not get down to the nitty-gritty of what the Word of God really says. Carnal. There are many of them that are just preaching sermons from a book instead of hearing what the Spirit of God would have them preach to their church. Sometimes what I preach at one church is just for that church and nobody else. Some sermons I could preach it in general to everybody, but we read in the book of Revelations, he that hath an ear, let him hear what the Spirit would say to the church. And there was a message to every one of those 7 churches. And so I challenge each and every one of you pastors to get on your knees, to fast and pray, to get the will of God. Amen. To conquer the power of the enemy, to preach God's unadulterated word of God without compromise. Strengthen your people, teach your people, and teach them also by your example of crucifying the flesh. Amen. What is it that is effectively working in us? The flesh, or is it the Word and the Holy Spirit? The Bible says in Ephesians 3:20, now to him that is able to do exceeding abundantly above all that we ask or think, according to the power that works in us. Is the carnal working in us? Is the flesh working in us? Or is the Word and the power of the Holy Spirit working in us? God bless you tonight.
ఆమేన్. హల్లెలూయా. మరి చివరిసారిగా మరి ఉపవాస ప్రార్థన చేయటం అలవాటు చేసుకోండి. ప్రార్థన ఎప్పుడు కూడా ఉపవాసం 2 కలిసి చేసినప్పుడే అది శక్తివంతంగా ఉంటుంది. కాబట్టి నువ్వు సాతానుతో పోరాడాలి అన్నట్లయితే నువ్వు ముందుగా నీ శరీరంతో పోరాడాలి. నీ శరీరాన్ని నలగొట్టుకోవాలి. నీ శరీరాన్ని నలగొట్టుకున్నప్పుడు మాత్రమే సాతాన్ని జయించే శక్తి నీకొస్తుంది. కాబట్టి ఉపవాస ప్రార్థన మీరు కంటిన్యూస్‌గా చేస్తూ ఉండండి. మీ శరీరాన్ని నలగొట్టుకోండి. ఆత్మశక్తిని పొందుకోండి. అప్పుడు ఈ లోకంలో మీరు విజయవంతమైన క్రైస్తవులుగా, గొప్ప శక్తి కలిగిన సేవకులుగా మీ సేవని ముందుకి కొనసాగించగలుగుతారు. అందుకే ఆయన వాక్యంలో రాయబడింది. మనం అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే కూడా మరి ఎక్కువ ఆశీర్వాదం, అభిషేకాలతో నింపే దేవుడు అయి ఉన్నాడని వాక్యంలో రాయబడింది. కనుకనే మనం అడుగుదాం, గొప్ప విషయాల్ని ఆయన సన్నిధిలో అడుగుదాం. ఆయన కొరకు గొప్ప కార్యాల్ని మరి చేపడదాం. ఆయన కొరకు గొప్ప కార్యాల్ని సాధిద్దాం. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించును గాక. ఆమేన్. Pastor, would you like to please pray for us? Hallelujah. Lord, Go ahead. I thank you for these men and women that have submitted their whole self to you, that have given their lives, God, to preach the gospel, to live the gospel in good times and also in bad times. For we're living in a time where there's great darkness all around us. But Lord, you gave us a light to fight the darkness with. And Lord, even though these are great and trying times, I believe that this is, Lord, the best time that we're living in, where we can share the truth of Almighty God, where we can show how God can deliver, how God can heal, how God can save you from whatever stronghold is in your life, regardless of what demon that may be inside of you. God can deliver you. God can change you. God can save you. God can call you into the ministry. God can do anything if you just allow him to work in you and work through you. Oh God, I thank you. I thank you for those who have continued in the faith under persecution, under, Lord, worldly powers, where the pressures of them has come upon them. Lord, what an honor it is to preach to these men and women tonight. Lord, I ask you to protect them. I ask you to keep them. I ask you, Lord, to keep them close into your heart, oh God, and help them, Lord, to do what you have called them to do, to take care of business in preaching the gospel. For Lord, we give you the praise and thank you for the anointing of the Holy Spirit tonight. In Jesus' name we pray. Amen. 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 Thank you so much, Pastor. May God bless you all and keep you safe and secure till we meet next week. Amen. Recording.